ఆర్థిక అంశాల సమాచార సమగ్ర వేదిక మనీ ప్లాంట్కి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఆర్థిక అంశాల గురించి, మార్కెట్, దాని ఒడిదుడుకులు, వాటి గురించి వివరించేందుకు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ పిఆర్కే మల్లికార్జునరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మల్లికార్జునరావు గారు. నమస్కారం సార్. గత 3 నెలలుగా మార్కెట్ చాలా కరెక్షన్లో ఉంది. అనేక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో కానీ లేదా ఇతర ఇన్స్ట్రుమెంట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కొంచెం వాళ్ళలో కంగారు కనిపిస్తుంది. ఈ మార్కెట్ కరెక్షన్ ఇలానే ఉంటుందా? ఉంటే ఎంతకాలం ఉంటుంది? దాని గురించి కాస్త వివరించండి. తప్పకుండా సార్. మనకి మార్కెట్ వచ్చేసరికి ఏంటంటే గత 2-3 నెలల నుంచి కరెక్షన్ అనేది వస్తుంది సార్. యాక్చువల్గా మార్కెట్కి కరెక్షన్ అనేది కొత్త కాదు. జనరల్గా మనం కనుక తీసుకున్నట్టయితే కోవిడ్ టైంలో మార్కెట్ బాగా కరెక్షన్ అయింది. అంటే 46,000 నుంచి 26,000కి మార్కెట్ అప్పుడు మనం 2008 కరెక్షన్ తర్వాత డ్రాస్టిక్ ఫాల్ మనం చూసింది కోవిడ్ టైంలోనే. గత 4 సంవత్సరాల నుంచి మార్కెట్ అనేది వస్తూనే ఉంది. సో ఇక్కడ ఏమైంది అంటే మార్కెట్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతుంది, మనకి రిటర్న్ జనరేట్ అవుతుంది అని చాలామందికి ఉందన్నమాట. మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్లో ఉంటాయి సార్. అయితే ఇప్పుడు మనకి 15 to 20% మార్కెట్ కరెక్ట్ అయింది. రీజన్ ఏంటి అంటే మేజర్గా యూఎస్లో మనకి ఇండియాలో ఆర్బీఐ ఎట్లయితుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూఎస్లో వచ్చిన ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేయటం. జనరల్గా గ్రోయింగ్ ఎకానమీస్లో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ తక్కువగా ఉంటాయి. సో అందువల్ల మన మార్కెట్ అనేది మనం వినుంటాం, ఎఫ్ఐఎస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ మనకి సెల్ చేస్తే మార్కెట్ పడింది అని మనం న్యూస్ పేపర్లో చూస్తాం. సో ఇక్కడ ఏమైందంటే ఎఫ్ఐఎస్ విత్డ్రాల్ అనేది జరిగినాయి సార్. ఎఫ్ఐఎస్ విత్డ్రాల్ జరగటం వల్ల వాళ్ళు ఏంటంటే యూఎస్లో ఇన్వెస్ట్ చేశారు. దాంతోపాటు చైనాలో కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ బడ్జెట్లో డిఫెన్స్లో ఎక్కువ కేటాయించడం, వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లేషన్ అనేది ఉండటం, డెట్స్ ఎక్కువ ఉండటం, దాంతోపాటు మనకి ఇజ్రాయిల్ పాల్సిన వార్, అట్లానే రష్యా నుంచి కూడ్ని మనం యాక్చువల్గా ఈ ఉక్రెయిన్ వార్ వల్ల ఏంటంటే యూఎస్ ఆంక్షలు పెట్టడం, ఈ రీజన్స్ వల్ల ఏంటంటే మార్కెట్ అనేది కరెక్ట్ అవుతూ వచ్చింది సార్. ఈ ఎఫ్ఐఎస్ ఎప్పుడు అమ్ముతారు, ఎప్పుడు కొంటారని ఎట్లా అసెస్ చేయగలుగుతామండి సార్? ఎఫ్ఐఎస్ని ఎప్పుడు అమ్ముతారు, ఎప్పుడు కొంటారంటే ఏంటంటే సార్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి డొమెస్టిక్ గ్లోబల్గా ఉండే పరిణామాల మీద, అంటే ఇప్పుడు వీళ్ళు గ్రోయింగ్ ఎకానమీస్తో పాటు డెవలప్డ్ ఎకానమీస్లో జనరల్గా ఎఫ్ఐఎస్ అనేది ఆల్రెడీ డెవలప్ ఎకానమీస్ నుంచే వస్తారు సార్. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు గ్రోయింగ్ ఎకానమీస్లో మనకి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఆ మార్కెట్స్ కన్నా కూడా ఈ స్టాక్ మార్కెట్స్ డిస్కౌంట్లో ఉంటాయి. ఇప్పుడు మీకు తీసుకుంటే మన ఇండియా స్టాక్ మార్కెట్ యూఎస్ తీసుకుంటే మన యూఎస్కు మన ఇండియా కన్నా కూడా ఆల్మోస్ట్ మనకి 40 times పెద్దది. ఎందుకంటే మనకి యూఎస్లో స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్ 7 to 8% వస్తుంది. అంటే ఇప్పుడు 2024లో ఉన్న స్టేజ్ వాళ్ళు 85లోనే ఉన్నారు యూఎస్లో. అక్కడ ఈక్విటీలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సంటేజ్ ఏదైతే ఉందో అక్కడ మనం జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్కి 120% వాళ్ళు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 12 to 13% మించి లేదు. సో మనం ఏంటంటే మన యూఎస్ కన్నా కూడా వెనకగా 35 years బ్యాక్లో ఉన్నాం. సో మనకి గ్రోయింగ్ ఎకానమీస్ ఇండియా, బ్రెజిల్, జర్మనీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్రిక్స్ అంటాం కదా, ఇవి గ్రోయింగ్ ఎకానమీస్. వీటిల్లో మనకి ఏంటంటే మార్కెట్ అనేది వాటికన్నా డిస్కౌంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి లాభాలు అనేది ఎఫ్ఐఎస్ పొందుతారు. ఇక్కడ మార్కెట్స్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఎక్కడైతే మనకి అక్కడ వాళ్ళ దేశాల్లో కనుక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినా, ఇక్కడ కన్నా బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ఇంక్రీజ్ అయినా కూడా ఇక్కడ నుంచి విత్డ్రాయల్స్ అనేవి వాళ్ళు చేయడం జరుగుతుంది సార్. ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ అనేది లాంగ్ టర్మ్ వాళ్ళు ప్రాఫిట్స్ కోసం ఉండరు. షార్ట్ టర్మ్లోనే 1 year, 6 నెలలు, మ్యాక్సిమం 1 year చూసి వాళ్ళు మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతారు. యాక్చువల్గా ఏంటంటే ఒక 4 ఏళ్ళు 2014 బిఫోర్ మనకి ఎఫ్ఐఎస్ డ్రివెన్ ఎకానమీ మనది. క్రమంగా ఏంటంటే డొమెస్టిక్ ఇన్ఫ్లోస్ పెరగడం వల్ల మన ఎకానమీ ఏంటంటే ఎఫ్ఐఎస్ పర్సంటేజ్ అనేది ఒకప్పుడు 24-25% పైన ఉండేది. ఇప్పుడు ఎఫ్ఐఎస్ మన ఎకానమీలో వచ్చి 15 to 16% ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ ఉంది. మేజర్గా డొమెస్టిక్ ఇన్ఫ్లోస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం వింటే 2014 బిఫోర్ ఎఫ్ఐఎస్ కనుక మార్కెట్ని ఎగ్జిట్ అయితే 3,000 points, 4,000 points, 5,000 points కరెక్షన్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనం ఏంటంటే ఎఫ్ఐఎస్కి విత్డ్రాల్స్ అయినా కూడా డొమెస్టిక్ ప్లేయర్స్ ఎక్కువ రోల్ని మనకి ఎక్కువ ఇన్ఫ్లోస్ వల్ల మనం ఏంటంటే ఎకానమీ స్టేబుల్గా ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇన్వెస్టర్ అనే వ్యక్తి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమిటి సార్? ఇన్వెస్టర్ తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే సార్, యాక్చువల్గా మార్కెట్స్ని ఎప్పుడైనా మార్కెట్ అనేది
కంటిన్యూగా పెరుగుతుంది అనేది అపోహ అబద్ధం సార్. ఎప్పుడైనా మీకు మార్కెట్ కనుక కంటిన్యూగా పెరుగుతూ ఉంటే వెల్త్ క్రియేట్ అవ్వదు. ఏదో స్టాక్స్ ఏదో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా సరే ఫాలింగ్ ఉంటుంది. మార్కెట్ అనేది ఎప్పుడు ఫ్లాట్గా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్లో ఇన్వెస్టర్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం ఎంత రిస్క్ తీసుకోగలము, ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేయగలము అనే పారామీటర్స్ మనం తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్. పిఆర్కే గారు, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేటప్పటికి కొంతమంది డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తామంటారు, కొంతమంది రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తామంటారు. ఈ అంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం కంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్ అనేది బయట సోషల్ మీడియాలోను వాటిల్లో వీటిలో రావడం వల్ల ఇప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది ఉపయోగకరం అంటారు సార్? ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి రెగ్యులర్ డైరెక్ట్లో మనకి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఇన్వెస్ట్ చేసేది కాదు సార్. మనం ఇందాకే చెప్పాం ఫైనాన్షియల్ గోల్స్ అని. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్లో సుమారుగా 1800 అబౌవ్ ప్లస్ స్కీమ్స్ ఉన్నాయి. సో 45 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా స్కీమ్ బేస్డ్గా వెళ్తూ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక స్కీమ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో మారుతున్నప్పుడు మా ఇయర్ స్కీమ్ బాగుందని చెప్పి నెక్స్ట్ ఇయర్ బాగాలేదని చెప్పి మారటం వల్ల లాంగ్ టర్మ్లో వాళ్ళకి వెల్త్ క్రియేట్ అనేది అవ్వదన్నమాట. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయతో పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ని మనం ఫేస్ చేయటము, తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన వెల్త్ని నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయటం, ఈ రెండు కూడా చాలా కీలకమైన అంశాలు సార్. రెగ్యులేషన్స్ ఇన్వెస్టర్స్కి ఏముంటాయి అంటే కేవైసీ వ్యాలిడేషన్, తర్వాత నామినీ అప్డేషన్, ఏదన్నా విత్డ్రాల్ చేస్తే మనకి క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్స్, దాంతోపాటు మనం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మనం ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది దాన్నే మనం ఏమంటాం అంటే పోర్ట్ఫోలియో రివ్యూ రిపోర్ట్ అంటాం. ఈ పోర్ట్ఫోలియో రివ్యూ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఆ ఇన్వెస్టర్ ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు, ఏ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకి అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాసెస్ వెళ్తుందా లేదా, సరైన ప్రాసెస్లో వెళ్తుందా లేదా, వెళ్ళట్లేదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్కీమ్ కానీ ఫండ్ కానీ బెంచ్ మార్క్కి ఎంత రిటర్న్ ఇచ్చింది, ఎంత ఫండ్ మేనేజర్ ఎంత ఆల్ఫా జనరేట్ చేశారు, వీటన్నిటిని బట్టి మనం రివ్యూ చేసి ఏదైతే వాళ్ళ ఆర్థిక లక్ష్యాలు ఉన్నాయో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది వెళ్తుందా లేదా అని కూడా మనం అడ్వైజ్ చేస్తాం సార్. ఇంకోటి, ఇక్కడ డైరెక్ట్ అనే ఏదైతే మనం సోషల్ మీడియాలో వస్తుందో డైరెక్ట్లో వచ్చేసరికి ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరైనా సరే అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి స్కీమ్లోనే. ఇక్కడ ఒకటి ఆలోచించండి, మనకి ఏదైనా ఉచితంగా దొరకదు కదా. ఏదైతే ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్కి ప్లాట్ఫామ్ ఇస్తున్నామో, ఇచ్చే ప్లాట్ఫామ్ మనము ఇస్తున్నాము, అక్కడ ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మ్యూచువల్ ఫండ్ల యొక్క స్కీమ్లో ఉండే ఎక్స్పెన్సెస్ అనేది ఎవరికైనా కామనే. అయితే ఇక్కడ 1% లోపు మీకు రెగ్యులర్గా ఒక అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసే స్కీమ్లో, లాంగ్ టర్మ్లో ఉన్న స్కీమ్స్లో 4 years 5 years 3 years ఉన్న స్కీమ్స్లో పెద్ద డిఫరెన్స్ రాదండి. ఎందుకంటే స్కీమ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో పెరుగుతున్న కొద్దీ ఎక్స్పెన్స్ రేషియో తగ్గిపోతుంది. ఇంకోటి, డైరెక్ట్లో ప్లాట్ఫామ్ ఇచ్చే ఏదైతే మనకి ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ ఛార్జ్ చేస్తారు, ఏఎంసీ ఎక్సెప్ట్స్ ఉంటాయి, ప్లస్ గైడెన్స్. డైరెక్ట్లో మనం ఎలా మార్కెట్ పాండమిక్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మనకు తెలియదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రొఫెషనల్ అడ్వైజర్ని అడ్వైజ్ తీసుకుని మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు కూడా ఏర్పడతాయి. దాంతోపాటు సర్వీస్ ఇష్యూస్ కూడా వస్తాయి సార్. ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ఉంటే అడ్వైజ్తో పాటు మీ ఆర్థిక అవసరాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏదైతే సర్వీస్ ఉంటాయో వాటిని కూడా డోర్ స్టెప్ సర్వీస్ అనేది అందుతుంది. కాబట్టి మీ లక్ష్యాలని లాంగ్ టర్మ్లో అచీవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు నెక్స్ట్ జనరేషన్కి మనం లేనప్పుడు మనం ఇన్వెస్ట్ చేశాము, సమ్ పర్సన్ ఎక్స్పైర్ అయ్యారు, ఒక 50 లక్షలు ₹1 కోటి అక్యుములేట్ అయింది, ఆ కుటుంబానికి ఆ డబ్బును చేర్చాలి అంటే ఈ రోజుల్లో మనకి ఆర్థికంగా అంశాల మీద ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా చాలామందికి అవగాహన లేదు. బాగుందండి, కరెక్ట్గా చాలా డీటెయిల్గా చెప్పారు. అయితే ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్ మన అడ్వైజర్ యొక్క సలహా మీదకి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పారు. థ్యాంక్ యూ పిఆర్కే గారు. థ్యాంక్ యూ.